మీ పేరు? నా పేరు గుడ్ ఆఫ్టర్నూన్. పేరు? సాగర్. సాగర్ అన్న, మూడో వార్డు కౌన్సిలర్లలో ఎవరు నిలిచి ఉంటే మీకు బాగా అభివృద్ధి చెందుతారు అనుకుంటున్నారు? మేము కంటే జయమ్మ అలియాస్ విజయమ్మ గారిని మేము ఎన్నుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. అంటే ఎందుకు అలా చెప్తున్నారు? మాకు అమ్మ 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతుంది. ఇప్పటికీ ఎటువంటి పార్టీ మారింది లేదు. అమ్మ పని చేసింది మాకు తెలుసు. అమ్మ సీనియర్ నాయకురాలు, బాగా మన దగ్గర ఉంటుంది మనుషులకి. కంటే విజయమ్మ గారు కాకుండా మీకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు అభివృద్ధి కానీ ఏం సహాయం కానీ చేయలేదా? లేదన్నా, చాలా మంది ఇప్పుడు ఆశావాదులు ఉన్నారు. అమ్మకు ఆశావాదు కాదు, అమ్మకే వచ్చింది టికెట్ పార్టీ నుంచి. మేము మంచి వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అమ్మకే సీనియర్గా అని గుర్తించి సుమనన్న టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మూడో వార్డు అభ్యర్థిగా ప్రజా తరపున మాట్లాడుతున్నారు కదా మీరు. మిగతా మీరు చదువుకున్న పరిస్థితులు కదా, మీరు చదువుకున్న ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మిత్రులకు కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నా యూత్ని స్టూడెంట్స్ అందరూ బీఆర్ఎస్కే మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే ఈ 2.5 ఏళ్ళనే రేవంత్ రెడ్డి వైఖరి ఏర్పడింది బయటికి. అది కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగా జరిగింది మాకు. మేము స్టూడెంట్ అన్న, స్కాలర్షిప్స్ కూడా అప్పుడే పడాయి. ఇప్పుడు అయితే ఏం లేవు. నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన స్టిల్ ఇప్పటికి నాది ఒక 80,000 స్కాలర్షిప్ ఆగిపోయి నా సర్టిఫికేట్స్ ఆన్ అయిపోయినాయి. ఇంకా మీకు ఈ ఉద్యోగం కానీ ఏమైనా మన ఉద్యోగం తరపు నుంచి ఏమైనా మీకు ఆల్టర్నేటివ్ సోర్స్ కానీ ఏమైనా మీకు కంపెనీ నుంచి రావడానికి ఉద్యోగాలు కానీ ఏమైనా? ఎటువంటి లేదన్నా. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు గెలిచినటువంటి గడ్డం వివేక్ గారు ఇక్కడ ఒక కంపెనీ పెట్టి మా యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎటువంటిది లేదు. ఆయన పోయి యూపీలో ఆయనకు ప్రాఫిట్స్ గురించి ఆలోచించి యూపీలో కంపెనీ పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని వారి విజ్ఞతగా నేను వదులుతున్నాను. అంటే మీకు వివేక్ గారు ఏం ఉద్యోగం మేళం కానీ జాబ్ సంబంధించిన కానీ మేళలకు ఏమి చేయలేదా? లేదు సార్, ఇది ఉద్యోగాలు ఎవరికి రాలేదు. వాళ్ళ కుటుంబానికే 3 ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా వారికి ఎవరికి రాలేదు. మేమంతా యువతులు విద్యార్థులు అందరం రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సరే, జనం ఏం చేస్తారో చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ఉంచుకొని మూడో వార్డు కౌన్సిలర్ ప్రజలారా, ఒకసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీడియా ముఖం కోరుకుంటున్నాను. రిపోర్టర్ నరేష్, నేటి ప్రజా తెలంగాణ.